హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. జుట్టు పట్టుకుంటే చాలు ఊడిపోతుందని, 20 ఏళ్లకే ఎముకల నొప్పని, జుట్టు పట్టుకుంటే ఊడిపోతుందని, కళ్ళకు అద్దాలు పడ్డాయని మందులు మింగే బదులు ఈ విటమిన్ మల్టీవిటమిన్ కారపొడి ఏ విధంగా చేసుకోవాలో ముందుగా నేను చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. నేను మునగాకు ఒక బౌల్ తీసుకుంటున్నానండి. ఒక 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. అదే సైజ్ బౌల్లో మనము కరివేపాకు కూడా అంతే సైజులో తీసుకోవాలి. కరివేపాకు ఈ విధంగా నీట్గా ఒలుచుకొని ఒక 2 నుంచి 3 సార్లు ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక ఫుల్ డే మొత్తం మనం ఆర్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. 2 months అయినా మనం నిలువ ఉంచుకోవచ్చు అండి. 2 to 6 months నిలువ ఉంటుంది. ఈ విధంగా నీట్గా నేను ఆరబెట్టుకుంటాను తడి లేకుండా. ఈ విధంగా నీట్గా ఆరిన తర్వాత చూసారా, ఈ విధంగా రావాలండి, నీట్గా ఆరిపోవాలి. ఇప్పుడు మనం ప్రాసెస్ చేయలేక వెళ్ళిపోదాం, వచ్చేయండి. 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు 1 కప్పు, ఉలవలు 1 కప్పు వేసుకోవాలి. ఉలవలు 1 కప్పు వేసిన తర్వాత పచ్చిశనగపప్పు 1 కప్పు వేసుకోవాలి. ధనియాలు 1/2 కప్పు వేసుకోవాలండి. జీలకర్ర 1/2 కప్పు వేసుకోవాలి. అలానే మెంతులు 1 tablespoon వేసుకోవాలి. తెల్ల నువ్వులు 1/2 కప్పు వేసుకోవాలండి. ఈ విధంగా మినుములు 1/2 కప్పు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని నీట్గా లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా వేపుకోవాలన్నమాట. మిరియాలు 10 వేసుకోవాలి. ఇందులోకి లో ఫ్లేమ్లోనే బాగా వేపుకోవాలన్నమాట. బాదం 15, క్యాష్యూస్ 15 వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని బాగా లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలన్నమాట. ఈ మల్టీ విటమిన్ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కి చాలా మంచిది. బీపీ, షుగర్, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. రిచ్ అయిన అండ్ డైజెషన్ లో కూడా చాలా మంచిగా ఉంటుందండి. 2 వెల్లుల్లి పెద్దవి ఈ విధంగా వేసుకొని బాగా వేపుకోవాలి. చింతపండు కూడా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా వేపుకోవాలి. ఇంచుమించు 15 నిమిషాలు పడుతుందండి ఇది వేగడానికి. మధ్య మధ్యలో ఈ విధంగా వేపుకుంటూనే ఉండాలి. పచ్చిమిర్చి 15 వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవాలి. ఈ విధంగా బాగా వేపుకోవాలన్నమాట. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని జార్లోకి తీసుకోవాలండి. జార్లోకి తీసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు, మునగాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఒక 5 to 6 minutes టైం పడుతుందండి వేగడానికి. ఈ విధంగా లో ఫ్లేమ్లోనే బాగా వేపుకుంటూ ఉండాలి. మనం పోపు దినుసులంతా ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలానే కరివేపాకు, మునగాకు కూడా మిక్సీకి ఈ విధంగా పట్టుకొని 2 ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయొచ్చు. ఆకు లాస్ట్ లో వేస్తాం కాబట్టి కొద్దిగా అక్కడక్కడ ఆకు ఉంటుంది కాబట్టి సపరేట్ వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. దోశలేకి కానీ సూపర్ ఉంటుంది. దోశ, ఇడ్లీ, పూరీలకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. డైలీ 1 స్పూన్ తీసుకోండి. మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా తగ్గుతుంది. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్టీ విటమిన్ కారపొడి రెడీ.